నర్సగౌడ్ గారు 1 సెకండ్, వెంకరెడ్డి గారు కూడా ఉన్నారు. వెంకరెడ్డి గారు, హిట్లర్కి ఇష్టమైనటువంటి పదమే హైడ్రా. ఇది ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటే. హిట్లర్ కోర్ టీం పేరు కూడా హైడ్రానే. సో ఆ హిట్లరు ఈ హైడ్రా రేపొద్దున హైదరాబాద్ను కాపాడబోతుందా? ఓవైసీ వ్యాఖ్యలు ఒక్కటి కూలిస్తే 100 నిర్మిస్తామని చెప్పేసి ఈ బెదిరింపు డైరెక్ట్ ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్గా ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న నరసయ్య గారికి నమస్కారం. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ కట్టడమే ఎఫ్టీఏలో కట్టారు, తీసుకుపోయి సల్కం చెరువు నడిబొడ్డున చెరువు కట్టి అక్కడ ఫాతిమా ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేసి అది చేసింది కూడా ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో 2017లో. 2017లో అంత పెద్ద కన్స్ట్రక్షన్ వస్తున్నప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ సంకనేసుకొని తిరిగి వాళ్ళు భయపెట్టించి మరి వాళ్ళు మళ్ళీ కట్టుకున్నారు కదా. అలాంటిది ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఎంఐఎం పార్టీ వాళ్ళని వదిలేసేసి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి వీళ్ళని సంకనేసుకొని వీళ్ళని వేసుకొని మిత్రపక్షంగా ఉంటారు. దాంట్లో మిత్రపక్షంగా డెఫినెట్గా. సో దాన్ని యూజ్ చేసుకుంటా ఉన్నారు. నేనేమంటున్నా, ఇప్పటిదాకా హైడ్రా అనేది మీరు తీసుకొచ్చారు, బాగానే ఉంది. వాస్తవంగా మీకు తెలుసు, అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజానికి మొత్తానికి తెలుసు, ఎఫ్టీఎల్ చెరువులో ఈ ఫాతిమా కాలేజ్ కట్టిర్రు, ఎట్టి పరిస్థితుల్లో అది ఇల్లీగల్ అని అందరికీ తెలుసు. వాస్తవాన్ని మీరు వంకరగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా వాస్తవాన్ని తెలిసి కూడా వంకరగా మాట్లాడుకుంటూ 30 నెలల నుంచి దానికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు, ఎందుకు కూల్చలేదు? అంతకుముందు ఒకసారి ఇచ్చిర్రు, తర్వాత ఏమన్నారు, లేదు అక్కడ ఇప్పుడు ఇది కాలేజీ నడుస్తూ ఉంది, సమ్మర్లో చేద్దామని చెప్పేసి. సమ్మర్ వచ్చింది, సమ్మర్ పోయింది, మళ్ళీ ఇంకొక ఇయర్ వచ్చింది. ఇప్పటిదాకా దాన్ని ఎందుకు పట్టించుకోలేదు మీరు? హైడ్రా అంటే ఒక పిల్లు హైకోర్టులు వేసిన దాకా ఈ మాట రంగనాథే అన్నారు. విద్యార్థులు చదువుకుంటున్నారు, సో సరే ఇప్పటికిప్పుడు బయటపడేస్తే వాళ్ళ జీవితం అని చెప్పేసి గత సంవత్సరం అన్నారు. ఆ తర్వాత సమ్మర్ కళ్ళు మూసుకున్నారా? ఆర్ యూ బ్లైండ్ యాక్చువల్లీ టు సీ దట్ ఫాతిమా కాలేజ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎఫ్టీఎల్? గవర్నమెంట్ తెలియదా మీకు? మీకు తెలియదా? లేకపోతే హైడ్రాకు తెలియదా? రంగనాథ్ తెలియదా? ఎందుకు ఇన్ని రోజుల నుంచి జాప్యం చేసుకుంటూ మీరు వాళ్ళని కాపాడుతూ ఉన్నారు? మీరు కాపాడబట్టే ఈరోజు ఎన్నో కన్స్ట్రక్షన్ కూల్చారు. అదే భయపడి కాపాడుతూ ఉన్నారు వీళ్ళు, భయపడతా ఉన్నారు, వాళ్ళని కాపాడుతూ ఉన్నారు వీళ్ళు. అంటే మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంఐఎం పార్టీ, మీరు మాకు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎంఐఎం. నాకు ఎట్లా తెలుసు అని చెప్పండి ఒకసారి. ఇప్పటిదాకా ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోలేదు. అలాంటిది ఈరోజు దాన్ని కూల్చకుండా పేదోళ్ళ ఇండ్లు కూల్చుకుంటూ చాలా డిమాలిషన్ చేశారు. చాలా హైదరాబాద్ చుట్టుపక్కల నేను చెప్తాను, నల్ల చెరువు, శాస్త్రీపురం, కుకట్పల్లి, దుర్గం చెరువు, రామ్నగర్, ఓల్డ్ సిటీ, రకరకాలుగా. కానీ ఇది ఎందుకు కనపట్లేదు మీకు? మీ ముఖ్యమంత్రి గారికి ఎందుకు కనపట్లేదు? రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కనపట్లేదు? హైడ్రాకి ఎందుకు కనపట్లేదు? దాన్ని కూల్చే అవకాశం లేదా, లేకపోతే అవసరం లేదా, లేకపోతే ఓవైసీని చూసి భయపడతా ఉన్నారా? హైకోర్టులో పిల్లేసిన దాకా మీరు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా హైకోర్టు ఇది డైరెక్షన్స్ ఇచ్చినా కూడా ఓవైసీ బ్రదర్స్ బెదిరిస్తూ ఉన్నారు. అంటే హైకోర్టు డైరెక్షన్స్ కూడా తప్పుపట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ఏ విధంగా చూస్తారు మీరు? అంటే 1 వీక్లో మీరు డెఫినెట్గా ఫాతిమా కాలేజ్ కూల్చాల్సిందే. కూల్చే దమ్ము మీకుందా? అది మీరు కూల్చకపోతే రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా అనేది ఒక ఫెయిల్ అయినట్టే. మీరు డెఫినెట్గా ఒక సెలెక్టివ్ గవర్నెన్స్ నడిపిస్తున్నట్టే. సెలెక్టివ్ గవర్నెన్స్ మీరు కొంతమందికి మాత్రమే పరిమితం అవుతూ మిగతా వాళ్ళందరినీ కూడా భయపెట్టే విధంగా కూల్చుకుంటూ పోతారు.